హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఇంతకుముందు వీడియోలో నేను ఇట్లాంటివి బ్లౌజెస్ అయితే పెట్టాను కదా, కాటన్ బ్లౌజెస్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఒకటే వీడియో తీసానో లేదో కూడా గుర్తులేదు. ఒకవేళ దాని లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇవన్నీ కూడా నేను ఒకసారి మీ ముందే వాష్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు దాకా వాష్ చేయలేదన్నమాట. సరే, మార్నింగ్ ఒకసారి చూస్తే దీనికి లోపల ఫస్ట్ ఏవైతే బ్లౌజెస్ ఉన్నాయో అయితే ఒకసారి చూపిస్తానండి. నేను ఇలా వాష్ చేసేవి కాటన్ అనమాట. ఇవి ప్యూర్ కాటన్, చాలా బాగున్నాయండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి అయితే 200లో అది వచ్చేసిందండి. ఇది వచ్చి కొంచెం కాస్ట్ పడింది, 340 అలా పడింది. ఇది ఒక్కటే చాలా బాగుందండి. ఒక ఈ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుందండి. ఇప్పుడైతే వీటిని ఏంటంటే నేను వాష్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, లోపల మనకి ఇదంతా కూడా తీసేసానండి. ఇట్లా ఉండేది కదా, ఇప్పుడు వీటికి కూడా నేను గబగబా తీసేస్తాను వీడియో ఆఫ్ చేసి. ఇదంతా ఇట్లా ఉంటుంది కదా, మనకి ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇవ్వటానికి ఇదొకటైతే ఇచ్చేసాడండి. ఇలా ఎంబ్రాయిడింగ్ డిజైన్ పర్ఫెక్ట్గా రావడానికి ఇది సపోర్ట్గా ఇచ్చాడనమాట. ఇదేంటంటే మనము మార్నింగ్ కూర్చొని నేను ఒక బ్లౌజ్కి తీసేసాను మొత్తం. ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి. తీసేసిన తర్వాత నేను వెంటనే మీకు వాష్ చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం ముందే తీయపోతే ఇప్పుడు దీనికి మొత్తం తీసేసానండి. ఫస్ట్ ఏంటంటే నాకు తీయటం తెలియక వాష్ చేస్తే ఇప్పుడు దీనికి ఉన్నదంతా కూడా అతుకుపోయిందండి. నీట్గా లేదనమాట బ్లౌజ్ అనేది. మనము ఏదైనా సరే వాష్ చేసే కదా యూజ్ చేస్తాము. సో దీనికైతే మొత్తం అంతా తీసేసానండి. తీసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. తీసేసిన తర్వాతే వాష్ చేసుకోండి. అప్పుడు ఒక బ్లౌజ్కి మనకి వైట్గా అలా ఏం రాదనమాట, అతుక్కోదు. దీనికైతే తీసేసానండి. దీనికైతే దీనికి ఉంది. నేను గబగబ తీసేసి మీకు వాష్ చేసి చూపిస్తానండి. దీనికైతే లేదనమాట. ఇది వచ్చి నాకు 340 రూపీస్ అడపడిందండి. మీకు అన్నీ కూడా నేను కుదిరితే ఈ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, లేదు అంటే వీటి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు వాషింగ్ రివ్యూ అంటే ఓన్లీ వాషింగ్ రివ్యూయే చెప్తాం కదా వాష్ చేసి మేము ముందే. కానీ కొంతమంది ఏంటంటే వీటి కోడ్స్ అడుగుతున్నారు. దీని ముందు వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. దీని ముందు వీడియో తర్వాతే నేను ఇవి పెడుతూ ఉంటాను అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీ పెట్టిన తర్వాతే నేను ఈ వాషింగ్ రివ్యూ వెంటనే నెక్స్ట్ డేనే పెడుతున్నాను. అది చూసి మీరు కొనుక్కోవాలని. ఎందుకంటే ఇవి ఏదైనా కలర్ డల్ అయిందనుకోండి, అన్నీ కూడా డార్క్ కలర్సే కదా, నాకు ఎందుకనో డౌట్గా ఉంది. కాటన్ ఏదైనా సరే మీ ముందే వాష్ చేసి చూపిస్తాను కదా. సో అందుకని లేట్ చేయకుండా ఇవన్నీ గబగబా నేను ఇట్లా తీసేసేసి మొత్తం 2 బ్లౌజెస్ ఉన్నాయండి. ఇంకా నేను తీయాల్సినవి తీసేసి మీకు వాష్ చేసి మేము ముందే చూపిస్తానండి. ఇలా తీసిన తర్వాత కూడా కొంచెం అక్కడక్కడ మనకి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ కూడా సిజర్తో నీట్గా కట్ చేసుకోండి. మనకి తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా, మనకి విత్ డిజైన్ క్లాత్ స్టిచ్చింగ్తో కలిపి మనకి 200 కూడా పడలేదు కదా. అందుకని ఈ కష్టం అనేది పడాలన్నమాట మనం. అప్పుడు బ్లౌజెస్ అనేది నీట్గా ఉంటాయండి. సిజర్ తీసుకొని చక్కగా ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా తీసేసిన తర్వాత ఇలా అక్కడక్కడ వైట్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని కట్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. నేను దీనికి అలాగే చేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. లోపల థ్రెడ్డింగ్ కూడా వచ్చిందండి. థ్రెడ్డింగ్ హ్యాండ్స్కి వచ్చింది, అలాగే ఇది కూడా వచ్చిందనమాట. దీన్ని ఏమంటారు పేరు ఇప్పుడు నేను తెలుసుకోలేదు. అది చక్కగా తీసేసి థ్రెడ్స్ కూడా కట్ చేస్తే నీట్గా ఉందండి. అప్పుడు వాష్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటాయన్నమాట. మీ ముందే వాష్ చేస్తాను నేను ఇప్పుడు, ఓకేనా. లెందీ వీడియో అవ్వకుండా చూసుకుంటానండి ఏదైనా సరే. నేను ఇది గబగబా ఇవి తీసిన తర్వాత నేను వీడియో వాషింగ్ రివ్యూ పెడతాను మీకు ఇప్పుడు వెంటనే, ఓకే. మామూలుగా చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా కూడా నేను ఇప్పటికిప్పుడు తీసి వాషింగ్ అనేది చూపిస్తాను. ఇలా తీసేసుకోవడం బెటర్ అండి. అసలు ఇంకా ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు అనేది నేను ఇంకా తీయలేదు, కట్ చేయలేదు, లేట్ అయిపోతుంది. ఈ కుట్టు కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట.
ఈ థ్రెడ్డింగ్ ఉంది కదా, ఈ వైట్ థ్రెడ్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవడం బెటర్ అండి. అప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. ఒకదానికైతే నేను తీసాను, ఫస్ట్లో చూపించాను కదా ఆరెంజ్ కలర్, దీనికైతే అలా థ్రెడ్స్ అనేది తీసేస్తే నీట్గా ఉంటుందండి. ఇప్పుడైతే వాష్ చేసి మీ ముందే చూపిస్తాను ఒక్కొక్కటి బ్లౌజు, ఓకేనా. ఈ థ్రెడ్స్ నేను వాష్ చేసిన తర్వాత తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ బాబు వస్తాడు అందుకని. సో ఇదంతా తీస్తే ఇది వచ్చిందండి, 2 బ్లౌజెస్ కలిపి అనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసాను అనమాట. ఇదంతా ఇప్పుడు పీకే అనమాట. ఇది పీకితేనే బెటర్ అండి, అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది. వాష్ చేసేటప్పుడు చూపిస్తాను. సో వాషింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇదిగోండి బకెట్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా లైట్ కలర్ పెట్టుకుందాము, ఆరెంజ్ అయితే పెట్టేస్తాను. నా దగ్గర ఇప్పుడు వైట్, పింక్, రెడ్ ఉంది కదా, వైట్ కాదు రెడ్, 2 రెడ్, ఆరెంజ్, పింక్ ఉందండి. సో ఇప్పుడైతే ఇదైతే పెట్టేస్తున్నాను. కాటన్ ఏదైనా సరే నేను ఫస్ట్ నుంచి కూడా మీషోలో తీసుకున్నది కానీ ఎక్కడ తీసుకున్నా సరే కంపల్సరీ వాష్ చేసి చూపిస్తానండి. ఇంతకుముందు వీడియో చూడండి, వీడియో చూస్తే దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసాను ఆల్రెడీ, కోడ్, కాస్ట్ అంతా కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు ట్రెండింగ్ బ్లౌజెస్ అనమాట. ఇప్పుడు దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. 32, 34, 36 సైజెస్ వరకే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం 36 అనమాట. సో ఇదైతే కలర్ అయితే పోలేదు, బెస్టే. నేను తీసుకుంది అయితే 36 అండి, కానీ ఇంకా లూజ్ వస్తుంది అన్నమాట. చక్కగానే ఇచ్చేసాడు, ఖర్చు అయితే ఇవ్వడండి. చూస్తున్నారు కదా, కొంచెంసేపు అలా ఉంచి వాష్ చేస్తున్నాను. ఓకే, వర్క్ అయితే చాలా బాగుందండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు వీడియో చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయన్నమాట. చక్కగానే ఉంది, హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ రెడ్ చూసేద్దాము. ఇది వచ్చి ఫస్ట్ చూపించింది అయితే 200 అండి, ఇది వచ్చి 340 రూపీస్ పడింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కాటన్ కాబట్టే వాష్ చేసి చూపిస్తున్నానండి. చాలా ది బెస్ట్ కాస్ట్లో వచ్చిందనమాట. ఏదైనా సరే వాష్ చేస్తాను కదా, కాటన్ అయితే కంపల్సరీ చూపిస్తానండి. మామూలుగా ఇలా సిల్క్ శారీస్ అట్లా గ్రేప్ శారీస్ అయితే నేను ఎప్పుడు చూపించలేదు. బ్లౌజెస్ కాటన్ అయితే కంపల్సరీ మీకు వాష్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టే మీరు పర్చేస్ చేసుకోండి, బెస్టే. క్లాత్ అనేది చాలా బెస్ట్ అండి. ఈ రేటుకి ఇది చాలా బాగా ఇచ్చాడు. వీటిల్లోనే ఇంకొన్ని వెరైటీస్ తెప్పిస్తున్నానండి, నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ట్రెండింగ్లోనే వచ్చినాయి అన్నమాట బ్లౌజెస్ అన్నీ కూడా. చాలా బాగుంటున్నాయి ఇప్పుడు వచ్చే బ్లౌజెస్ అన్నీ కూడా, బెస్ట్. ఇది కూడా యాక్చువల్గా పూర్ క్వాలిటీ అయితే పెట్టంగానే రంగు దిగిపోయిద్దండి. ఇది ఎంతసేపు ఇలా వాష్ చేసినా కూడా రంగు పోలేదన్నమాట. చాలా ది బెస్టే, చాలా చాలా ది బెస్ట్. కలర్ అయితే పోలేదు. అండ్ ఇంకో రెడ్ కలర్ ఉంది. ఇవి తర్వాత వాష్ చేసిన తర్వాత ఈ థ్రెడ్డింగ్ అనేది కట్ చేసుకోండి. నిన్న చెప్పాను కదా, ఈ థ్రెడ్డింగ్ అనేది కట్ చేసేసుకోండి. నాకు ఇప్పుడు టైం లేక నేను కట్ చేయలేదు. సో ఇప్పుడు వాష్ చేసేటప్పుడు ఎలాగో ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించా కదా, వైట్ అంతా తీసేస్తేనే మనకి ఇలా థ్రెడ్డింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనేది. చూస్తున్నారు కదా, చాలా ది బెస్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి స్టాకు, లిమిటెడ్ స్టాకే ఉంది. నచ్చితే పర్చేజ్ చేసుకోండి, ఏ కలర్ అయినా సరే. ఇంకా బ్లూ, ఎల్లో ఉన్నాయి కానీ నేను తెప్పించలేదు. నేను ఎక్కువ ఈ 3 కలర్సే తెప్పించాను అనమాట. వీటిలో అప్పుడు లేవు కలర్స్, ఇప్పుడు ఉన్నాయన్నమాట. చక్కగా మీకు ఏ కలర్ కావాలో అది హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. చూడండి డస్ట్ అయితే ఎలా వస్తుందో, అందుకే వాష్ చేసి వేసుకోవాలన్నమాట, స్కిన్కి మంచిది. ఇంకా లాస్ట్ పింక్ కలర్ ఉందండి, పింక్ కలర్ కూడా చూసేద్దాము. అన్నీ కూడా 36ఏనండి సైజు.
ఎప్పుడు కూడా పింక్ బ్లూ నాకు బాగా డౌట్ అనమాట. కాటన్ ఇక్కడ కలర్ దిగిపోయిద్దా అని. పోలేదులేండి, అదే డౌట్గా పెడుతున్నాను అనమాట. పోలేదు. సో నేను యూజ్ చేసిన తర్వాత కూడా నేను రివ్యూ షేర్ చేస్తూ ఉంటానండి. ఒక్కోసారి ఏంటంటే కొంచెం అలా 2 మినిట్స్ ఉంచితే పోయిద్ది. నాకు ఎందుకన్నా ఇంకా కలర్ వస్తుందేమో అనిపిస్తుంది. లేదులేండి, కలర్ అయితే రాలేదు. బెస్టే, ఈ కలర్ కూడా బెస్టే. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లైట్ పింక్ కలరు, బ్లూ, బ్లాక్ వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయండి. మీకు నచ్చింది పర్చేస్ చేసుకోండి. చాలా ది బెస్ట్ రేట్లో వస్తున్నాయి. 200 విత్ క్లాత్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తున్నాయి. చాలా ది బెస్ట్ రేట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బెస్టే. లైట్గా కలర్ దిగినట్టు అనిపించింది కదా, అంటే అవన్నీ వాష్ చేయగా ఏమైనా వచ్చిందా చూద్దామనండి ఒకసారి క్లారిటీ. ఇప్పుడు నేను తీసాను కదా దాంట్లో నుంచి, ఒకవేళ ఈ వాటర్ అనేది కలరు అలా రంగు నీళ్ళు కారితేనే అలా వచ్చినట్టండి. సో ఇదైతే ప్యూర్గానే ఉంది, చూస్తున్నారు కదా వాటర్ డ్రాప్స్ అనేది. సో దీని కలర్ అయితే కాదండి, అన్నీ కూడా వాష్ చేసాం కదా, సో అందుకని ఇలా ఉన్నాయన్నమాట. వాటర్ కలర్ అయితే ఏం పోలేదండి, ఇదంతా కూడా డస్ట్ అన్నమాట. క్లాత్ వాష్ చేసాం కదా, అన్నీ కూడా 4 బ్లౌజెస్ అయితే మేము ముందే వాష్ చేశాను కదా, అదనమాట. కలర్ అయితే పోలేదు, హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో 4 బ్లౌజెస్ కూడా చూసారు కదా, 2 రెడ్, 1 ఆరెంజ్, 1 పింక్ అనమాట. ఈ 4 కూడా నేను రికమెండ్ చేస్తానండి, ఎందుకంటే మీ ముందే లైవ్ వాష్ చేసి చూసారు కదా. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ రేట్లో వచ్చినాయి, చాలా రీజనబుల్ రేట్ అనమాట. కాటన్ ఏదైనా సరే మీ ముందే వాష్ చేసి చూపిస్తాను కదా, సో ఇవైతే నేను రికమెండ్ చేస్తున్నాను. 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తానండి. చాలా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.